చైనా సంస్థ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. అది ఛార్జింగ్ గంటల కొద్దీ సమయం పడుతుండటం. ఒక కారు కనుక మనం తీసుకుంటే టోటల్గా 4 నుంచి 7 గంటల సమయం పడుతుంది పెద్ద వెహికల్స్ అయితే కనుక. 2 వీలర్ లాంటిదైనా సరే అట్లా రాత్రి పెట్టేసి వదిలేసుకోవాలి. ఒక అరగంటలో పెద్ద పెద్ద సంస్థల దగ్గరికి వెళ్తే సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి లాంటి చోట్లయితే మాత్రం ఒక గంటలో ఛార్జింగ్ అవుతుంది. మిగతా చోట్లంతా ఇదే పరిస్థితి. ఇక లోకల్గా వాడుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఈవీలు. ఇప్పుడిప్పుడే ఈవీల మీదన మోజు పెరుగుతూ ఉంది. లేదంటే కనుక పెట్రోల్ డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఛార్జింగ్ వేగంగా ఉండాలి, ఛార్జింగ్ అన్ని చోట్ల అందుబాటులో ఉండాలని అనేకసార్లు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏదైతే వాహన ట్యాంకులో పెట్రోల్ డీజిల్ నింపేందుకు పట్టే సమయంలోనే విద్యుత్ వాహన బ్యాటరీని పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేయగల అల్ట్రా ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ సిస్టమ్ని ఆవిష్కరించింది చైనా. వాహన బ్యాటరీ దిగ్గజ సంస్థ BYD ఈ విషయాన్ని ప్రకటించింది. తాజా విద్యుత్ వాహనాల బ్యాటరీలు తమ 1 మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్లు 5 నుంచి 8 నిమిషాల్లోనూ పూర్తి ఛార్జింగ్ చేయగలవని వివరించింది. బ్యాటరీ ఇంధన నిల్వ సాంకేతికతల్లో ప్రగతి కారణంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఛార్జింగ్ని ఈ ఫ్లాష్ ఛార్జర్లు 5 నిమిషాల్లో అందించగలవని చెప్పింది. చైనా వ్యాప్తంగా 4,000కు పైగా కొత్త ఛార్జింగ్ స్టేషన్లు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో అమెరికాకు చెందిన టెస్లా షేర్లు 5.6% నష్టాల్లో ట్రేడ్ అయినాయి.